ఆర్టీసీని ప్రైవేటీకరిస్తున్నారన్న వదంతులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆర్టీసీని ప్రైవేటీకరించట్లేదని రవాణా శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు వెల్లడించారు. ఆర్టీసీలో 750 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. కేంద్ర విధానాన్నే ఏపీలోనూ అమలు చేస్తున్నట్లు కృష్ణబాబు వివరించారు. మనం ఎలక్ట్రికల్ బస్సెస్ హైర్ బేసిస్ మీద తీసుకుని రన్ చేస్తున్నాము. ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత లీజ్ పీరియడ్ కి అయితే ఎంత ఇచ్చామో ఆ టైం వరకు మన ప్రెమిసెస్ వాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం తప్ప ఏ రకమైన లీజ్ గానీ ఏ రకమైన ట్రాన్స్ఫర్ గానీ అలాంటి ఏమీ సిస్టమ్ లేదు. అంటే విజయవాడ, విద్యాధరపురం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి ఈ చోట్ల మాత్రం మనకి మన సఫిషియంట్ స్పేస్ లేక అక్కడ ఉన్న షెడ్యూల్స్ ని మిగతా ప్లేసులకి అంటే అదే జిల్లాలో డిఫరెంట్ ప్లేసులకి పంపించడం వలన కొంత ఎంప్లాయీస్ రీలొకేట్ చేయడం వలన కొంత ఆందోళన ఎంప్లాయీస్ లో ఉంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ ఏ రకమైన ఏర్పాట్లు చేయొచ్చు అనేది మనం చెక్ చేసి ఎంప్లాయీస్ ని డిస్టర్బ్ చేయడం అనేది మినిమం కి ఉంచేటట్టు ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే అక్కడ ఇష్యూస్ ఉన్న చోట్ల కూడా మనం ప్రాబ్లం రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఎంప్లాయీస్ ఎవరు కూడా అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఏ ఒక్కరిని కూడా మనం సర్ప్లస్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు ఖాళీగా కూర్చునే పరిస్థితి కానీ లేకపోతే తీసివేయడం కానీ అలాంటి ఏ రకమైన భయాలు అవసరం లేదు. ఎంటైర్ ఆస్తులన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీ దగ్గరే ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీ ఓనరు